విజయవాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ గెలవడం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈసారి ప్రజలు టీడీపీతోనే ఉంటారన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా తెలుగుదేశం ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. కేశినేని నాని టీడీపీలో ఉంటూ వైసీపీకి కోవట్టుగా పనిచేశారని విమర్శించారు. ఆయన 2 పర్యాయాలు ఎంపీగా ఉన్నప్పటికీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెబుతున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. పార్టీ ప్రకటించిన 3వ లిస్టులో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు ఖరారు చేసింది అధిష్టానం. రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఏ విధమైన పోటీని ఎదుర్కోబోతున్నారు వివరించడానికి మన దగ్గర కేశినేని చిన్ని గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు 10 టీవీ తరఫున అభినందనలు. ఏంటి భవిష్యత్ ప్రణాళిక? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మా నారా లోకేష్ గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నా ఈ ప్రయాణంలో నన్ను వెన్నుండి నడిపించిన మా ఇన్ఛార్జీలకి, అంతేకాకుండా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి మీరందరూ నన్ను నడిపించారు. మీ అందరికీ నా తలసు వంచి నమస్కరిస్తున్నాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ముందుగా వమ్ము చేయను కార్యకర్తలకి, నాయకులకి. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగర ప్రజలకి నేను నిరంతరం మీ అందుబాటులో ఉంటాను. గత ఎంపీలాగా ఎక్కడా ప్రజల్లో లేని వ్యక్తిగా నేను గత 3 సంవత్సరాల నుంచి నన్ను మీరు చూస్తున్నారు. నిరంతరం మీ వెంట ఉండి మీ అభిమానాన్ని పొంది మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. మా నాయకుడు మాకిచ్చిన బాధ్యతలు ప్రజల వెంటనే ఉండండి, ప్రజల సమస్యలను పరిష్కరించండి అని బోధించారు. వారి యొక్క బోధనలు తప్ప వేరే వాటిలో ఉండను. తప్పకుండా మీ అందరి తరఫున నా పోరాటం, మీ అందరి సమస్యలే నా సమస్యలుగా పరిగణించి మీ అందరితో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీ 2 ఏళ్లకు పైగా పడిన కష్టం, చేసిన సేవకి గుర్తింపు లభించింది అనుకోవచ్చా? తప్పకుండా మా నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారు నా తరఫున. ఎందుకంటే నేను కష్టపడిన తర్వాత నా వెంట ఉన్నారు వాళ్ళందరూ. మా ఇన్ఛార్జీలు కూడా నన్ను ప్రోత్సహించారు, నా వెంట ఉన్నారు. ముఖ్యంగా చూస్తే మీరు నన్ను మొదటి నుంచి ప్రోత్సహించిన పోండా ఉమా గారు కానీ, బుద్ధా వెంకన్న గారు కానీ, నాగుల మీరా గారు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా సౌమ్య గారు కానీ నా వెన్నుంటుండి నన్ను నడిపించారు. వారు నడిపించిన తీరు అమోఘం. తప్పకుండా వారు అడుగుజాడల్లో నడుస్తా ప్రజల సేవలోనే ఉంటాను. ఈ ఆనందం తట్టుకోలేంది. ఎందుకంటే నా జీవితంలో ఇటువంటి మధుర క్షణం కూడా ఉంటుందని నేను అనుకోలేదు. అటువంటి ఇచ్చిన మా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తికరమైన వాతావరణం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంది. అన్నదమ్ముళ్లు ప్రత్యర్థి పార్టీగా ఉంటూ, ప్రత్యర్థులుగా ఉంటూ ఎదుర్కోబోతున్నటువంటి అతి క్లిష్టమైన ఎన్నికగా దీన్ని భావిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ సోదరుడు అన్నదమ్ముళ్ల సవాళ్లు ఏ విధంగా ఉండబోతుంది? అసలు మా క్లిష్టమైన సమస్య కాదు ఇది. మా విజయం, తెలుగుదేశం పార్టీ విజయం 3 సంవత్సరాల క్రితమే నిశ్చయమైపోయింది. మేమందరం ఇవాళ ఒకటే మా అందరి కోరిక, మా నాయకుల చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి కానుక ఇవ్వాలని మా నాయకుల, కార్యకర్తల కోరిక. ఆ కోరిక త్వరలో 2 నెలల్లో తీరబోతుంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఒక్కటి తప్ప దాదాపు 6 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలో జమ అయిన పరిస్థితి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం? 7 నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. కాసుకోండి. ఇవాళ చూస్తే నందిగామ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం ఖాళీ చేసాం, మున్సిపాలిటీ మొత్తం ఖాళీ చేసాం. కౌన్సిలర్లు అందరూ ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి నచ్చగా మా దగ్గరికి వచ్చారు. అంటే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా కౌన్సిలర్లు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు కూడా ఖాళీ చేస్తున్నారు. కాబట్టి మా విజయం ఎప్పుడూ నిశ్చయమైపోయింది. ఇది ఉత్కంఠం లేదు, ఏమీ లేదు. మేము 3 లక్షల పైగా మెజార్టీతో గెలవబోతున్నాం. ఇప్పుడు మైలవరంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దేవినేని ఉమా కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు సీట్ రావాలని అలకడున్నారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా సర్దుబాటు చేస్తారు? మైలవరం మాకేం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు. ఉమా గారు కూడా నారా చంద్రబాబు నాయుడికి వీరభక్తుడు, అంతేకాకుండా కరుడు కట్టిన పసుపు సైనికుడు. ఆయనకి పరిస్థితుల దృష్ట్యా మేమందరం మా నాయకుల వారిని అర్థం చేసుకుంటాం. అవసరమైతే త్యాగాలు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వారు చేసిన త్యాగం మా నాయకుల వారు డెఫినెట్ గా గుర్తుంచుకోండి. పార్టీలోనే కాదు, రేపు రాబోయే ప్రభుత్వంలో వారికి బ్రహ్మాండమైన పోస్ట్ రాబోతుంది. తప్పకుండా వారు కూడా కలిసికట్టుగా వచ్చి పనిచేస్తారు. మాకెక్కడా కూడా అసమ్మతి అన్ని ఉంటాయని మీరు అనుకున్నారు. వెస్ట్ నియోజకవర్గమే చూడండి. ఎప్పుడైతే కోవర్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడో ఒకటే తాటి మీద నిలబడ్డాం. అట్లాగే మైలవరంలో కూడా ఒకే తాటి మీద ఉండి మేము మా అభ్యర్థిని గెలిపించబోతున్నాం. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి మీ దగ్గర ఉన్నటువంటి సమగ్రమైన ప్రణాళిక ఏంటి? ఎన్నికల్లో ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వాలి?
నేను విజయవాడ అభివృద్ధిని ఏదో ప్యారిస్ చేస్తా, వెనిస్ చేస్తా ఇటువంటి ఎక్కువ చెప్పను. ఎందుకంటే మా నాయకుల వారు అభివృద్ధి మా నాయకుల వారు చూసుకుంటారు, ప్రజల సంక్షేమం మా నాయకుల వారు చూసుకుంటారు. నేను విజయవాడ సగటు ప్రజల నిత్యంగా ఉండే ప్రజలు, మాకు ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రోజువారీ బత్యాల మీద ఉంటున్నారు. వారి సమస్యలు ఇప్పుడు చూస్తే మాకు విజయవాడ ఆటోనగర్లో 70,000 మంది కార్మికులు 8 నియోజకవర్గాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ పాత టెక్నాలజీతోనే చేస్తున్నారు. ఇవాళ వెహికల్స్ అన్ని కంప్యూటర్ డయాగ్నోసిస్ అయిపోయినాయి. వారి టెక్నాలజీని మేము డెవలప్ చేయాలి. అట్లాగే కాకుండా ఈ మధ్య 100 మంది కారు మెకానికల్ వచ్చారు, పెయింట్ బూత్ మెకానికల్, వాళ్ళకి హీట్ రూమ్ పెయింట్ కావాలి. ఇటువంటి అన్ని సప్లై చేసి మా విజయవాడలో ఉన్న కార్మికులు ఇదివరకు ఆటోమొబైల్ రంగంలో ఏ సమస్య వచ్చినా మా విజయవాడ నాయకులు తెచ్చేవారు. అటువంటి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి వాళ్ళని కూడా అప్గ్రేడ్ చేయడం. అంతేకాకుండా మీరు చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంది. నందిగామ ఉంది, నందిగామో జగ్గైపేట, కృష్ణొడ్డునే ఉన్నాయి. మంచినీటి సమస్య, ఏ ఊర్లోనూ మంచినీటి సమస్య. మేమున్న 285 గ్రామాల్లో మంచినీటి సమస్య కల్పించడం అంటే కనీస అవసరాలు, ప్రజలకు ఉన్న కనీస అవసరాలే నా యొక్క ముఖ్య కర్తవ్యం. ఎట్లాగో మన నాయకుల వారు రాగానే అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం ఆయన చూసుకుంటారు. నేను ప్రజల యొక్క సగటు ప్రజల యొక్క అవసరాలు చూసుకుంటాను తెలియజేస్తాను. ఇది మొత్తం మీద విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తాం. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా టీడీపీ కైవసం అవుతాయని చెప్పేసి కేసీఆర్ పేర్కొన్నారు. కెమెరామెన్ అస్గర్ తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.